బీపీ అనేది చాలా ఎక్కువ మేజర్ ప్రాబ్లం అయిపోయింది. ఎక్కడ చూసినా సరే బీపీ 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 హైపర్ టెన్షన్. ఉన్నవాళ్ళు ఎలాగ బాధపడుతున్నారు, లేని వాళ్ళు మాటపాటికి బీపీ మిషన్ చూసుకుంటారు, అది కొంచెం ఎక్కువ కనపడుతుంది, కనిపించడం అంటే నా పని అయిపోయింది అనుకుంటారు, ఇది అవుతుంది. బీపీ ఉండవలసింది 120/80 అండి. 120/80, 120 నుంచి 130 వరకు కొంచెం పెరిగింది అనుకోండి, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అది చూసుకోవాలి. 130 నుంచి 139 వరకు ఉంటాయి కొన్ని, ఫేజ్ 1 హైపర్ టెన్షన్ అంటారు. ఇటువంటి వచ్చినప్పుడు భయపడిపోవడం కాదండి. ఫస్ట్ బీపీకి టాబ్లెట్స్ అలా ఏం వాడేయక్కర్లేదు. చాలా ఎక్కువ హై ఉన్నప్పుడు బీపీ టాబ్లెట్స్ అది వాడుకుంటారు. ఈలోగా బీపీ లేని వాళ్ళు కొంచెం ఫుడ్ మాడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, ఉప్పు తగ్గించడం, 1 గంట వాకింగ్ చేయడం, మనసు ప్రశాంతత కోసం సెల్ఫ్ హిప్నోటిజం నేర్చుకోవడం, స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్లు, మైండ్ఫుల్నెస్ టెక్నిక్లు, మెడిటేషన్ టెక్నిక్లు, ఇవన్నీ నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తే మీరు 6 వారాల తర్వాత మీకు బీపీ నార్మల్కి వస్తుందండి. బీపీ ఉన్నా బీపీ లేకపోయినా ఈ బీపీ సంబంధించిన ఎంతో కొంత మెరుగ్గా కానీ, బీపీ లేని కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు తగ్గించడానికి కానీ, ఎక్కువ బీపీ తోటి టాబ్లెట్స్ వాడేవాళ్ళు కానీ కొన్ని ప్రధానమైన ఫుడ్స్ ఉన్నాయండి. ఈ ఫుడ్స్ మనం తీసుకుంటే ఏంటంటే బీపీని తగ్గించడానికి ఈ ఫుడ్లు ఉపయోగపడతాయి. అంటే హార్ట్ అటాక్లు కావచ్చు, కార్డిక్ అరెస్ట్లు కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్లు కావచ్చు, ఈ మధ్య మీకు జగ్గి వాసుదేవ్ వచ్చింది చూసారా, అటువంటి బ్రెయిన్ స్ట్రోక్లు కావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు. మూడింటికి కామన్ గా ఉన్నది ఏంటంటే సెరిబ్రోవాస్కులర్ డిజార్డర్, కార్డియోవాస్కులర్ డిజార్డర్ అండ్ ఆల్సో నెఫ్రాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. మూడింటికి ఒకే ఒక కారణం ఐబీపీ అండి. ఐబీపీ ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, ఐబీపీ ఉంటే హార్ట్ ప్రాబ్లం వస్తుంది, ఐబీపీ ఉంటే కిడ్నీ డ్యామేజ్ అవుతాయి. కాబట్టి బీపీ లేకపోతే, బీపీ బాధపడితే అది వెరీ యాంగ్జైటీ అండి. బీపీ ఉన్నా లేకపోయినా కొన్ని ఫుడ్ హ్యాబిట్స్, కొన్ని ఫుడ్స్ పెంచాలి, కొన్ని తగ్గించాలి. అండ్ ఆల్సో హైపర్ టెన్షన్ బార్డర్ లైన్ లో ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ద్వారా ఏ మందులు వాడకుండానే నార్మల్గా వచ్చేయచ్చు. ఒకవేళ బీపీ వచ్చేస్తే ఉప్పు తగ్గించాలి, వాకింగ్ పెంచాలి, ప్రాణాయామం చేయాలి, మెడిటేషన్ చేయాలి, సెల్ఫ్ హిప్నోటిజం చేసుకోవాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ చూసుకోవాలి, ఆరోగ్యకరమైన ఫుడ్లు తినాలి. వాటిల్లో పీచు పదార్థాలు ఉన్నవి, ఫైబర్ రిచ్ ఫుడ్ తినాలండి, ప్రోటీన్ ఉన్న పదార్థాలు తినాలి, ఫ్యాట్లు తగ్గించాలి, కార్బోహైడ్రేట్ తగ్గించాలి. అండ్ ఆల్సో కొన్ని ఇంపార్టెంట్ డైట్ లిస్ట్ ఉంది, ఒక 20 లిస్టు. ఆ 20 లిస్టులో కొన్ని మీకు తెలియని పదార్థాలు ఉన్నాయి, ఒక 4 నేను చెప్పడం లేదు, మిగతావన్నీ నేను చెప్తున్నాను. 4 కాదు 3 చెప్పడం లేదు మీకు, ఎందుకంటే ఆ పేర్లు మీకు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి కాదు, అది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే రోజు ఒక యాపిల్ తిన్న వాళ్ళకి 9% బీపీలో సిస్టాలిక్ బీపీ తగ్గుతుందని చెప్పేసి రీసెర్చ్ తెలియదండి. సో మీ ఫుడ్ లో ఒక 2 ముక్కలు 3 ముక్కలు కావచ్చు, లేకపోతే హాఫ్ ముక్క అనే సరే మీకు యాపిల్ గానే యాడ్ చేయడం అనేది మంచిది. అది నెంబర్ 2, ద్రాక్ష, కమలాలు, నిమ్మ వంటి సిట్రస్ ఫ్రూట్స్, ద్రాక్ష పళ్ళు అండి. ముఖ్యంగా వైట్ ద్రాక్ష కంటే బ్లూ కలర్ ఉండే బ్లాక్ ద్రాక్ష లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఉంటాయి. అఫ్ కోర్స్ ఏదో ఒకటి మొత్తం ద్రాక్ష కావాలి. అంటే కమలా పళ్ళు అండి, ఆరెంజ్ కలర్ లో ఉన్న కమలా పళ్ళు, సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, నిమ్మకాయలు ఉంటాయి, దానిమ్మకాయలు, ఇవి బీపీ తగ్గించడానికి. అలా అని చెప్పేసి ఇవన్నీ వేసుకుని బీపీ టాబ్లెట్ మానేమని కష్టమా? మీరు ఎన్ని మందులు వాడుకున్నా సహజ సిద్ధంగా ఆరోగ్యకరమైన నియమాలు, డైట్, సైక్, సోమ డైట్ అంటే, సైక్ అంటే మనసును మేనేజ్ చేయాలి, సోమ అంటే శరీరాన్ని మేనేజ్ చేయాలి, డైట్ అంటే తినే గడ్డి, ఈ గడ్డిని మేనేజ్ చేయాలి. 3 లేకుండా ఓన్లీ మందుల మీద ఆధారపడుతున్న డాక్టర్లు ఉన్నది ఎందుకు? వాళ్ళ ఫీజులు ఇస్తాం కదా అని అనుకోకండి. అమాయకత్వం వద్దు, మూఢనమ్మకం వద్దు, అపోహలు వద్దు. నేను చెప్పినట్టుగా పాటించండి, ఆరోగ్యం బాగుంటుంది. మర్చిపోకండి, రకరకాల యూట్యూబ్ ఛానల్ వల్ల అన్క్వాలిఫైడ్ పర్సన్ కాదు, నాకు 70 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నేచురోపతిలో డిగ్రీ ఉంది, యోగిక్ సైన్స్ లో డిగ్రీ ఉంది, డిప్లొమాలో ఉన్న యోగాలో, అండ్ ఆల్సో సైకాలజీ దగ్గర నుంచి మెడికల్ సోషియాలజీ వరకు, హ్యూమన్ మెంటల్ హెల్త్ డాక్టరేట్ పిహెచ్ ఉంది. ఎన్నో వాటిలో నేను చేశాను కాబట్టి అన్నిట్లోనే నాకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఐఎమ్ అథాంటికేటెడ్ పర్సన్ టు గివ్ ద డైట్ సొల్యూషన్స్ అండ్ ఆల్సో సైకాలజీ సొల్యూషన్స్ అండ్ హెల్త్ సొల్యూషన్స్. కాబట్టి ఒక సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉండి చదువుకున్న వాడి దగ్గర సలహాలు తీసుకోండి, అంతేగాని అన్ఎడ్యుకేటెడ్ 10th ఇంటర్మీడియట్ యూట్యూబ్ ఛానల్లో చెప్పే వాటికి లక్షల వ్యూస్ ఉన్నాయి, ఎక్కువ మంది వ్యూస్ ఉన్నారు కాబట్టి అది నిజమని కాదు. అది
వాడికి ఆ టెక్నిక్ తెలుసు, వ్యూస్ పెంచుకునే టెక్నిక్. మేము పాటించాం. నువ్వు చూడు లేకపోతే లేదంటాను. నాకు అంత అవసరం లేదు, మీరు బతిమాలి చూపించుకోవాల్సిన అవసరం. నా టెక్నిక్ మీకు అవసరం అంటే మీరు చూసుకుంటారు, దట్స్ ఆల్, అంతే. రామ్ గోపాల్ వర్మల పగరం కాల్సిన. తర్వాత 3 అరటిపండు అండి. రోజుకు అరటిపండు తింటే పొటాషియం అది ఉంటుంది అనమాట. దాంట్లో పీచు పదార్థం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, పొటాషియం కూడా ఉంటుంది. వెరీ వండర్ఫుల్ ఫుడ్ అనమాట అది. రోజు ఒక అరటిపండు తినగలిగితే. 4 ఏంటంటే కివి, 5 బ్లూబెర్రీస్. ఈ కివి బ్లూబెర్రీస్ అనేది ఒక్కొక్కటి తిన్నా సరే, ఒక 2 బ్లూబెర్రీస్, ఒక కివి తిన్నా సరే బ్రహ్మాండం యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఇంకా తర్వాత 7 దానిమ్మ అండి, 8 పిస్తా, 9 బాదం అండి, 10 వాల్నట్స్, 11 సాల్మాన్ చేప అండి. అబ్బో చాలా గొప్పదండి. ఒమేగా 3, ఒమేగా 8 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవి దీంట్లోనే. ఒమేగా 3, ఒమేగా 8 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నది దీంట్లోనే. అద్భుతమైన ఇదనమాట. బ్రెయిన్కి కానీ, బోన్స్కి కానీ, హార్ట్కి కానీ అన్నిటికీ ఉపయోగపడే క్యాప్సిల్స్ అనమాట. ఫిష్ క్యాప్సిల్స్, సాల్మాన్ ఫిష్ ఆర్ టోనా జాతి ఫిష్ ఆర్ క్యాట్ లివర్ ఫిష్. ఈ 3 కూడా. ముఖ్యంగా సాల్మాన్ ఫిష్ మన ఇండియాలో దొరకదు, కానీ ఇంపోర్టెడ్ అవుతుంది అనమాట సాల్మాన్ చేప. 11 టమాటా అండి. టమాటాలు కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. 12 పచ్చటి ఆకులు, ఆకుకూరలు, బ్రొకోలీ ఇటువంటివి అనమాట, గ్రీన్ కలర్ లో ఉన్నవి. 13 బీట్రూట్ అండి. 14 క్యారెట్. క్యారెట్ తింటే క్యారెట్ లాగా అయిపోతారు. బీటా కెరోటిన్ అంటారు. 15 వెల్లుల్లి అండి. గార్లిక్ లో కొలెస్ట్రాల్ క్లీన్ చేసే గుణం ఉంటుంది అనమాట. అది బ్లడ్ వెసల్స్ ని క్లీన్ చేసే, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ని క్లీన్ చేసే గుణం వెల్లుల్లిలో ఉంటుంది అనమాట. తర్వాత 16 అల్లం అండి. జింజర్ చాలా మంచిది హార్ట్ కానీ బ్రెయిన్ కానీ. అది 17 ఓట్స్ అనమాట. ఓట్స్ లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫైబర్ వల్ల ఏంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వెస్సల్ని ఎక్స్పాండ్ చేసి చక్కగా ఇది వస్తుంది. వీటిని వీలైనంత వరకు కొంచెం మనం తీసుకుంటే, అన్ని ఒకేసారి తీసుకోక్కర్లేదు. ఒక కేటగిరీ నుంచి ఒకటి తీసుకుంటే మీకు ఏంటవుతుందంటే కొన్ని మీకు అందుబాటులోకి వస్తాయి. ఈ నట్స్ అంతా చెప్పాను కదా, బాదం పిస్తాను, అది 2 చొప్పున తీసుకోవాలి. బాదం తీసుకోవాలనుకుంటే ఫుడ్కి అరగంట ముందు 5 పీసులు తీసుకోవాలి. నానబెట్టేసుకుని 2 రోజుల ముందు, 1 డే ముందు నానబెట్టుకుని ఆ నీళ్లు పారబోసేసి రోజుకి 5, భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. మిగతావన్నీ 2 పీసులు చొప్పున మీకు ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు నోట్లో వేసుకోండి. తర్వాత ఈ ఆకుకూరలు మీ ఫుడ్లో కూరలో ఉండేటట్టు చేసుకోండి. ఇవన్నీ పాటిస్తే మీరు అద్భుతమైన శక్తి సామర్థ్యాలతో పాటు బీపీ కంట్రోల్లో ఉండడమే కాకుండా బ్రెయిన్ ప్రశాంతంగా పనిచేస్తుంది, హార్ట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది, కిడ్నీలు బాగా పనిచేస్తుంది. నీ ఎటువంటి ఫుడ్ అటువంటి హెడ్, నీ కడుపులో వేసేది బంగారం, నీ బుర్ర కూడా బంగారాన్ని పనిచేస్తుంది. షార్ప్గా ఉంటారు. నువ్వు చదువుతుంటే చదువు బాగా అవుతుంది, ఉద్యోగం చేస్తే ఉద్యోగం బాగా చేయగలుగుతావు. ఒక దెబ్బకి 2 పక్షులు, 3 పక్షులు, 4 పక్షులు, ఎన్ని పక్షులైనా పర్లేదు, మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్య భారతం అస్తు, శతమానం భవతి. ముందులే మంచి కాలం ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే.